పాల్గొంటున్నారు. వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ ఇస్కాన్ మహారాజాయ నమః. అదిగో సంప్రదాయబద్ధంగా అర్చక స్వామి సహస్రశీర్షా పురుషః సహస్రా ఈ పూర్ణాహుతిలో పాల్గొనే ముందు ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారితో పాటు జస్టిస్ ఎన్వి రమణ గారు, శ్రీ పి నారాయణ గారు, లావు కృష్ణదేవరాయల వారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, పెద్దలందరికీ స్వాగతం పలుకుతోంది మహిమా అదోజ్యాయాగృష్ట పూరుషః పూర్ణాహుతిలో పాల్గొన్న తర్వాత అనంత శేషుణ్ణి తీసుకువెళ్లి స్థాపన చేస్తారు. అదిగో అర్చక భవాత్ పునః తదో విశ్వమ్యక్రామతే శాసనానసనే విరాడజాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిష్యత పశ్చాద్భూమిమతో పురః యఃపురుషేణ హవిషాః పవిత్ర జలంతో చేతుల్ని శుభ్రం చేసుకుని గ్రీష్మయుగ్మ శరద్దవిః త్రిసప్త సమిధః దేశ ప్రపంచ ప్రజల్ని అబద్ధం పురుషం పశుం లోక సమస్త సుఖినో భవంతు జగత్ కళ్యాణకారకంగా పురుషం జాతమగ్రతాని కాంక్షిస్తూ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన ఫోర్మర్ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు, గౌరవ మంత్రివర్యులు, అదిగో పూర్ణాహుతి కార్యక్రమం అందరూ కర్తాళధ్వనులతో శబ్ద రూప నమస్సులు అందిద్దాం స్వామీజీకి. సుదర్శన యాగ యొక్క పూర్ణాహుతి కార్యక్రమంలో సుదర్శన స్వామి యొక్క ఆశీస్సులు అందుకుందాం. ప్రాణాధీశామవరుంధే పూర్ణాహుతిముత్తమాం జుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అస్యామేవ ప్రతిష్ఠతి స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే భక్తులందరికీ ప్రజలందరికీ అన్ని వేళలా మంచి జరగాలని వేద మంత్రాల మధ్య మంగళ ధ్వానాల మధ్య ఓం నమో భగవతే నారసింహాయ నమస్తే జత్తేజసే ఆవిరావిర్భవ వజ్రణక దంష్ట్రకర్మాటయాన్ రంధయ తమోగ్రహగృత స్వాహ. ఓం క్షౌం నమః ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ప్రసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఓం నమో కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే మంత్రయంత్రతంత్ర ఔషధత్రజత్రాణి సంహర. ఓం నమో భగవతే మహాపుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీదాయ సర్వదృక్ హుంపట్ బ్రహ్మణే పరంజ్యోతిషే సహస్రార హుంపటే. ఓం నమో భగవతే మహాపుదర్శనాయ భోభో పుదర్శన సుదర్శన ధృక్తం దారయ దురితం హణ పాపం దహ రోగం మర్దయ ఆరోగ్యం గురు. ఓం ఓం రాం హ్రీం డ్రోం ఫట్ హణ దహ పీటయ సహస్రారహుం పట్ స్వాహా. ప్రతిభట శ్రేణి భీషణ పరగుణస్తోమ భూషణ జని భయస్థాన తారణ జగదవస్థాన కారణ ముఖ్యమంత్రి గారి నిఖిల దుష్కర్మ కర్షణ నిగమ సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ శ్రీ సుదర్శన భువననేతస్త్రయీమయ సవనతేజస్త్రయీమయ నిరవధి స్వాదుచిన్మయ నిఖిల శక్తే జగన్మయ అమిత విశ్వక్రియామయ సమిత విశ్వభయామయ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన
ద్విచతుష్కమిదం ప్రభూతసారం పఠతాం వెంకటనాయక ప్రణీతం విషమేపి మనోరథ ప్రధావన్ న విహన్యేత రథాంగదుర్యగుప్తః త్వయి రక్షతి రక్షకైః కిమన్యైః త్వయి చ రక్షతి రక్షకైః కిమన్యైః ఇతి నిశ్చితదీశ్రయామి నిత్యం నృహరేర్వేగవతీ తటా స్వయంత్రాం జగజ్జన్మాదిలీలాయ జగదానందహేతవే జగత్సక్షుర్నివాసాయ శ్రీనృసింహాయ మంగళం మంగళం చక్రరాజాయ మహనీయ గుణాత్మనే పద్మనాభకరాంభోజ పరిష్కారాయ మంగళం ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణభక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్ ఓం ఆదిశేషాయ విద్మహే విష్ణుతల్పాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్ అనంత శయన గోవింద గోవింద ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యు నమామ్యహం. మంగళవాద్యం. యావత్ లోకానికి మంగళప్రదంగా ఉండాలని జరుగుతున్న ఒక అత్యంత పవిత్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు, ఎంపీ గారు, ఇతర పెద్దలు. శ్రీల ప్రభుపాద వారి ఆశీస్సులతో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అనంత శేష స్థాపనకై ఆ ఆలయం దగ్గరికి వెళుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అదిగో ముఖ్యమంత్రి గారు అనంత శేషుణ్ణి, స్వర్ణమయం అనంత శేషుని ముఖ్యమంత్రి గారు, రజతమయంగా ఉన్న అనంత శేషుణ్ణి జస్టిస్ ఎన్వి రమణ గారు తీసుకుని వెళుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఈ అనంత శేష విగ్రహ స్థాపనలోని ప్రత్యేకత ఏమిటంటే, శేషుడు పైనే కదా విష్ణువు ఉండేది, అందుకని అనంత శేష స్థాపన. మరి ఆ పైన ఎక్కడో 2వ 3వ అంతస్తులో వస్తున్నటువంటి మూల విగ్రహాన్ని అత్యంత పవిత్రమైన గంగా, యమున, గోదావరి, కృష్ణా జలాలతో అభిషేకించి ఆ స్థలాన్ని అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక అలాంటి మోక్షపురి అయినటువంటి పవిత్ర క్షేత్రానికి తీసుకొచ్చిన పవిత్రమైన మట్టితో ఆ క్షేత్రాన్ని హలో